అనగనగా ఒకరోజు శిష్యులందరూ తమ గురువుగారి దగ్గరికి వెళ్ళి, "గురుదేవా, గురుదేవా, మేమందరము యాత్రలకు వెళ్ళాలనుకుంటున్నామని" చెప్పారంట. దానికి గురువుగారు అడిగారంట, "మీరు యాత్రలకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు?" అని. శిష్యులు ఇలా జవాబిచ్చారంట, "మేము మా భక్తిని పెంచుకోవడానికి" అనేసి. అయితే గురువుగారు అన్నారంట, "సరే అయితే నాకొక ఉపకారం చేయండి. ఈ కాకరకాయను మీతో పాటు తీసుకువెళ్ళి మీరు ఏ గుడికి వెళ్ళినా దానిని ఆ దేవుడి సన్నిధిలో ఉంచి ఆశీస్సులు పొంది దానిని తిరిగి వెనక్కి తీసుకొని రండి" అనేసి. దానితో పాటు శిష్యులు మాత్రమే కాకుండా కాకరకాయ కూడా యాత్రలకు వెళ్ళి ఎన్నెన్నో దేవాలయాన్ని సందర్శించి చివరికి శిష్యులు దాన్ని తీసుకువచ్చి గురువుగారికి ఇవ్వగా, "దీనిని వండి నాకు వడ్డించండి" అని ఆయన అన్నారంట. ఆయన చెప్పినట్లే ఆ శిష్యులు చేశారు. ఒక్క ముక్క తినగానే ఆ గురువుగారు ఆశ్చర్యం అని అన్నారంట. "ఏమిటంత ఆశ్చర్యం?" అని శిష్యులు అడిగారంట. గురువుగారు అన్నారంట, "ఇన్ని యాత్రలు చేసిన తర్వాత కూడా కాకరకాయ ఇంకా చేదుగానే ఉంది కదా! ఇదెలా సాధ్యం?" అని అన్నారంట. దానికి శిష్యులు అన్నారంట, "గురుదేవా, కాకరకాయ స్వభావం అంతే కదా!" అనేసి. అప్పుడు గురువుగారు అన్నారంట, "నేను చెప్పేది అదే. మీ స్వభావాన్ని మార్చుకోకుండా ఎన్ని యాత్రలు చేయడం వలన మీలో మార్పు సంభవించదు. అందుకని నేను, మీరు మనకు మనమే మారకపోతే ఏ గురువు, ఏ పవిత్ర గంధాలు, లేక ఏ యాత్రలు మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేవని." మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.